నమస్తే సలాం అలైకుం. ఇవాళ పచ్చి కొబ్బరి మిరియాల చారు చేసుకుందాము. సో తాలింపు వేసుకున్నాను. ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగు వేసేసి అది మంచి చిటపటలాడిన తర్వాత చింతపండు పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక కప్పు చింతపండు పేస్ట్. దాని లోపల మీకు ఇంకేమేమి వేసుకోవాలో చూపిస్తాను, ఆగండి. 1 కప్పు చింతపండు రసము రెడీ చేసి పెట్టుకున్నా. అంటే ఒక చిన్న ఆనియన్, 2 గార్లిక్ పాడ్స్, ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ పెప్పర్ అంటే మిరియాలు, కొంచెం జీలకర్ర మంచిగా ఇట్లా క్రష్ చేసిన అనమాట. చేసేసి దీన్ని ఆయిల్ వేసేసి ఇప్పుడు ఆ తాలింపులు వేసి ఫ్రై చేయాలన్నమాట. ఇట్లాగంతా వేసేసి దీన్ని కొంచెము ఫ్రై చేసుకొని ఒక 1 to 2 మినిట్స్ వరకు మంచి దీన్ని సాటే చేయాలా. దాని తర్వాత పసుపు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. సాల్ట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్. కొంచెం పచ్చి కొబ్బరి లేకుంటే డెసికేటెడ్ కొబ్బరి కూడా వేసేసి కొద్దిగా లైట్గా ఇట్లా సాటే చేసేయండి. ఒక 30 సెకండ్స్ సాటే చేసిన తర్వాత చింతపండు రసం పోసుకుందాము. సో నేను 1 కప్పు చింతపండు రసం పోసుకున్నాను. ఒక 2 కప్స్ వాటర్ పోసుకుంటాను అనమాట. ఎందుకంటే నాది చాలా చిక్కగా ఉండే అనమాట చింతపండు రసం. ఒక స్పూను చింతపండు పేస్ట్ తీసుకొని దాని లోపల ఒక కప్పు లోపల మంచిగా దాన్ని వాటర్తో డైల్యూట్ చేసుకున్నా. అయితే అది ఒక 1 కప్ వేసేసిన తర్వాత 2 కప్స్ వాటర్ పోసుకున్నా. మీకు ఎట్లా కావాలో అట్లా పోసుకోండి వాటర్ చింతపండుతోని. దాని తర్వాత ఇప్పుడు వేసేది కొత్తిమీర, కరివేపాకు. సో కరివేపాకు చూసిరు కదా, కరివేపాకు వేసి దీన్ని కొద్దిగా మరగనిద్దాము. సో ఇది చూసిరా, ఒక్కసారి ఇట్లా మరుగు రాగానే బంద్ చేసేయాలి, అంతే. రసం రెడీ అనమాట. ఒక్కటేసారి ఇట్లా మరుగు రావాలన్నమాట, అంతే. అది రాగానే బంద్ చేసేయాలి, దీన్ని మరగబెట్టొద్దు ఎక్కువ. ఓకే, అయిపోయిందా. దీనికి కాంబినేషన్ వచ్చేసేసి బీరకాయ మెంతం కూర చేసిన అనమాట. ఇంకో వీడియోలు ఉంది చూడండి. జబర్దస్త్ అంటే జబర్దస్త్ కాంబినేషన్. కొబ్బరి చారు, కొబ్బరి మిరియాల చారు, బీరకాయ మెంతం కూర. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.